అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే భారతీయ న్యాయ సంహిత కొత్తగా మారినటువంటి చట్ట ప్రకారం ఎటువంటి శిక్షలు అమలవుతాయనే దానికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. ఈ మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపైన దాడి చేయడం అనేది సర్వసాధారణంగా మారింది. ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఏదో ఒక చిన్న లిటికేషన్స్తో లోకల్గా ఉన్నటువంటి లీడర్స్ కానీ వారు మన మీద దాడి చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ భారతీయ న్యాయ సంహిత ఐపీసీని మార్చిన దాంట్లో కొన్ని అవే రూల్స్ని కొద్దిగా సెక్షన్ నెంబర్ మార్చి పెట్టున్నారు. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగిపై డ్యూటీలో ఉన్నప్పుడు దాడి చేస్తే పడే శిక్షలు. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ప్రకారం ప్రభుత్వ పనిని అడ్డుకోవడం, దీనికి సంబంధించి 221 బిఎన్ఎస్ చట్టం ప్రకారం 3 నెలల జైలు శిక్ష లేదా 2500 జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగిపై శారీరక బెదిరింపు లేదా తోసివేత అలాంటి చేసినట్లయితే 132 సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం 2 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగిని గాయపరిస్తే 121(1) ప్రకారం బిఎన్ఎస్ చట్టం ప్రకారం 5 సంవత్సరాలు జైలు శిక్ష లేదా జరిమానా లేదా 2 విధించే అవకాశం ఉంది. అలాగే 132 అండ్ 121 బిఎన్ఎస్ కేసుల ప్రకారం నాన్ బెయిలబుల్ స్టేషన్ బెయిల్ కూడా ఉండకుండా నాన్ బెయిలబుల్ కేసుని అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే కేసు ఒకసారి రిజిస్టర్ అయితే అరెస్టు, అది కోర్టులోనే దానికి సంబంధించి బెయిల్ అనేది తీసుకోవాలి. అయితే ఈ కేసు కానీ రిజిస్టర్ అయినట్లయితే క్రిమినల్ రికార్డు జీవితాంతం ఉంటుంది. అది అతని యొక్క ఉద్యోగం ఏదైనా ఉద్యోగం సంబంధించి అప్లై చేయాలన్నా దానికి సంబంధించి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే పాస్పోర్టు, అలాగే ఇతర దేశాలకు సంబంధించి ఏదైనా వేరే దేశాలకి వెళ్ళేదానికి ప్రయాణం పైన కూడా అది చూపుతుంది. అది వారు ఎక్కడికి ప్రయాణించడానికి కానీ ఈ పాస్పోర్ట్ కానీ అలాగే ఏదైనా జాబ్ కోసం అప్లై చేయడానికి కూడా ఎలిజిబుల్ కాదు. ఈ విధంగా మనకి ఈ ఐపీసీ సెక్షన్ని ఓల్డ్ సెక్షన్ని కొత్త సెక్షన్లుగా మార్చినటువంటివి ఇవి బిఎన్ఎస్ న్యాయ సంహిత ప్రకారం, భారత న్యాయ సంహిత ప్రకారం ఉన్నటువంటి ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఇవి.